2026 ఉగాది తర్వాత మేషరాశివారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో గ్రహాల సంచారం మన భూమిపై ఉన్న ప్రతి జీవిపై, ముఖ్యంగా మానవ జీవన గమనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని మన మహర్షులు ప్రాచీన గ్రంథాలలో వివరించారు. కాలచక్రంలో ప్రతి ఏటా వచ్చే ఉగాది పండుగ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ క్రమంలో 2026 మార్చి 19వ తేదీన ప్రారంభం కాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ తర్వాత రాశిచక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ మరియు వృత్తిపరమైన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య గ్రంథాల ప్రకారం మేషరాశివారు సహజంగానే అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు మరియు ఈ రాశికి అధిపతి నవగ్రహాలలో సేనాధిపతిగా పిలువబడే కుజుడు. కుజుడి ప్రభావం వల్ల వీరిలో అంతులేని శక్తి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. 2026 ఉగాది తరువాత ఈ రాశివారి భవిష్యత్తును విశ్లేషించినప్పుడు ప్రధానంగా గ్రహగతులలో వచ్చే మార్పులు వీరిపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతాయని ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కావడం ఒక ముఖ్యమైన అంశం. శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల మేషరాశి వారికి 12వ ఇంట్లో శని సంచారం ఉంటుంది. దీనిని ఏలినాటి శని మొదటి దశగా పరిగణిస్తారు. సాధారణంగా ఏలినాటి శని అంటే చాలామంది భయపడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఇది కేవలం ఒక పరీక్షాకాలం మాత్రమే. ఈ సమయంలో మేషరాశివారు పట్టుదలతో, క్రమశిక్షణతో పనిచేస్తే శనిదేవుడు కఠినమైన పాఠాల ద్వారా అద్భుతమైన పరిణతిని, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఈ కాలంలో ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 12వ ఇల్లు వ్యయస్థానం కాబట్టి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901333393338. అయితే మేషరాశివారికి 2026లో ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం ఏమిటంటే రాహు గ్రహ సంచారం. రాహువు ఈ కాలంలో 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో సంచరించటం వల్ల ఆర్థికంగా ఊహించని లాభాలు కలిగే అవకాశముంది. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం 11వ ఇంట్లో రాహువు ఉంటే అది రాజయోగం వంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం లేదా ఎప్పటినుంచో నిలిచిపోయిన ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి లేదా విదేశీ సంస్థలతో వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. 10 మందిలో మీ మాట చెల్లుబాటవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి లేదా ఉన్నత పదవుల కోసం ప్రయత్నించేవారికి ఈ 2026 ఉగాది తర్వాత కాలం చాలా కీలకంగా మరియు విజయవంతంగా మారబోతోంది. కుటుంబ విషయాలకు వస్తే గురుగ్రహ అనుగ్రహం మేషరాశి వారికి ఈ ఏడాది రక్షణ కవచంలా నిలుస్తుంది. గురువు అనుకూల స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ కాలం చాలా శుభప్రదమైనది.
మీ పిల్లల చదువు లేదా వారి వృత్తిపరమైన ఎదుగుదల మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడం, బంధుమిత్రుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. అయితే కుజుడి ప్రభావం వల్ల మేషరాశివారికి కోపం త్వరగా వస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఒకంత ఓపిక వహించటం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఎదుటివారి అభిప్రాయాలను కూడా గౌరవించటం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంటిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాలలో ఉన్న మేషరాశివారు ఈ ఉగాది తర్వాత కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. మేషరాశివారిలో ఉండే సృజనాత్మకత ఈ ఏడాది బయటికి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించటానికి రాహువు యొక్క లాభస్థాన సంచారం మీకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. అయితే శని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో అప్పుడప్పుడు అడ్డంకులు లేదా జాప్యం కలగవచ్చు. అటువంటి సమయంలో నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉన్నా తోటి ఉద్యోగులతో పోటీ పెరగవచ్చు. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మీరు గతంలో కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి మీ పనులను సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యపరంగా మేషరాశివారు ఈ 2026వ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య గ్రంథాలు సూచిస్తున్నాయి. 12వ ఇంట్లో శని సంచారం వల్ల నిద్రలేమి సమస్యలు లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆందోళన చెందటం వల్ల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. మేషరాశివారు సహజంగానే ఉష్ణ ప్రకృతి కలవారు కాబట్టి వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. కంటి సంబంధిత సమస్యలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఏడాది మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలను వీలైనంతవరకు తగ్గించుకోవడం మేలని శాస్త్రం చెబుతోంది. విద్యార్థులకు ఈ పరాభవనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఏకాగ్రతతో చదివితే మంచి ర్యాంకులు సాధించగలరు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కలలు ఈ ఏడాది నెరవేరే సూచనలున్నాయి. అయితే రాహువు ప్రభావం వల్ల అప్పుడప్పుడు దృష్టి మరలడం లేదా చదువుపై ఆసక్తి తగ్గడం వంటివి జరగవచ్చు. అటువంటి సమయంలో తల్లిదండ్రుల సలహాలు మరియు గురువుల మార్గదర్శకత్వం తీసుకోవటం చాలా ముఖ్యం. సాంకేతిక రంగం, వైద్య రంగం మరియు రక్షణ రంగాలలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కష్టపడి చదివే తత్వం కలిగిన మేషరాశి విద్యార్థులకు శని భగవానుడు మంచి క్రమశిక్షణను అలవాటు చేస్తాడు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. పరిహారాల విషయానికొస్తే మేషరాశివారు ఏడాది కొన్ని నియమాలను పాటించడం వల్ల గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేయటం లేదా శనిదేవుడికి తైలాభిషేకం చేయించటం మంచిది. అలాగే హనుమంతుడిని ఆరాధించటం వల్ల మేషరాశివారికి ధైర్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం మరియు శనివారాలలో హనుమాన్ చాలీసా పఠించటం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, కందులను దానం చేయటం వల్ల కుజదోషం నుండి ఉపశమనం లభిస్తుంది.
మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయటం లేదా అనాథ శరణాలయాలకు సహాయం చేయటం వల్ల పుణ్యఫలం లభించటమే కాకుండా గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దలను, గురువులను గౌరవించటం వల్ల గురుగ్రహం యొక్క శుభదృష్టి మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముగింపుగా చెప్పాలంటే 2026 ఉగాది తర్వాత మేషరాశివారి జీవితం ఒక కొత్త సవాలుతో కూడిన విజయాల బాటలో సాగబోతోంది. ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ రాహువు మరియు గురుగ్రహాల అనుకూలత వల్ల మీరు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థాయికి చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీలో ఉన్న ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధర్మబద్ధంగా వ్యవహరిస్తే ఈ పరాభవనామ సంవత్సరం మీకు చిరస్మరణీయమైన విజయాలను అందిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ మన ప్రయత్నం మరియు దైవబలం తోడైతే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చు. మేషరాశివారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. ఈ సమాచారమంతా ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మరియు నమ్మకాల ప్రకారం సేకరించబడింది. గ్రహగతులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి సద్గుణాలతో మరియు దైవచింతనతో చేసే పనులు ఎప్పుడూ సత్ఫలితాలనే ఇస్తాయి. మేషరాశివారు తమ సహజ సిద్ధమైన ధైర్యంతో ఈ ఏడాదిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో మనం తెలుసుకున్న మేషరాశి విశేషాలు మరియు రాబోయే పరాభవ నామ సంవత్సర ఫలితాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా బంధువులలో మేషరాశివారు ఉన్నట్లయితే ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడేలా ఈ వీడియోను వారితో షేర్ చేయండి. ఈ రాశి ఫలాలు లేదా పరిహారాల గురించి మీకేమైనా సందేహాలున్నా లేదా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో పురాణ విశేషాలు, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను క్రమం తప్పకుండా తెలుసుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.